అందరికీ నమస్కారం. సో అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఎవరైతే కాశీకి వస్తున్నారో వారు ఈ వీడియో తప్పక చూడండి, అందరికీ షేర్ చేయండి. దయచేసి కాశీకి భక్తి కోసం మాత్రమే వస్తున్నాం, ముక్తి కోసం వస్తున్నాం అన్న వారు మాత్రమే రండి. ఎందుకంటే నేను ఈరోజు శివరాత్రి రోజు ఘాట్ మీద వచ్చాను. మీరు చూడొచ్చు, ఇక్కడ నేను వీడియో రికార్డ్ చేశాను. ఎంత ఘోరంగా ఉంది అంటే పరిశుభ్రత అనేది ఎక్కడ లేదు, క్లీన్నెస్ అనేది ఎక్కడ లేదు, హైజీన్ అనేది ఎక్కడ లేదు. సో మాస్టర్స్ దయచేసి క్లీన్ పెట్టండి. ఎవరైనా సరే వస్తున్నారు, కనీసం ఈరోజు ఎంతోమంది కాశీకి వస్తూనే ఉంటారు. సో మీ వస్తువులు కావచ్చు, పేపర్లు కావచ్చు, బట్టలు కావచ్చు, ఏవైనా కావచ్చు, మీరు మీ దగ్గరే పెట్టుకోండి. వీలైతే డస్ట్బిన్ యూజ్ చేయండి. ఎంత ఘోరంగా ఉంది అంటే ఇక్కడ నేను ఎప్పుడు ఇలా నెగిటివ్ వీడియోస్ చేసేదాన్ని కాదు. సో ఇప్పుడు చేయాల్సి వస్తుంది. మహాశివరాత్రి రోజు ఎంతోమంది ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి ఇలాంటి ఎంతో పవిత్రమైన స్థలాన్ని ఇంత ఘోరంగా చేయడం అనేది ఏమాత్రం మంచిది కాదు. సో పాపాలు పోవాలి అని వస్తారు. ఫస్ట్ మంచి కర్మ చేస్తే కదా నీకు పాపం పోతుంది. మంచి కర్మ చేయకుండా ఇలా అంత ఘోరంగా పెట్టి ఎలా ఉంటుంది? సో మాస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరికీ వీడియో వీలైతే షేర్ చేయండి, ఎంత వీలైతే అంత షేర్ చేయండి. సో వీడియో చూస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను ఈ వీడియో చేయడానికి కారణం, ఎవరైతే సరే కాశీ కనీసం తెలుగు వాళ్ళైనా సరే ఈ పరిశుభ్రత అనేది చూసుకోండి. కనీసం డస్ట్బిన్లే ఉంటాయి మనకు, పక్కన పడేయచ్చు కదా. బట్టలని అన్నీ పడేశారు. అసలు చూడడానికి ఏమీ అంత మంచిగా అనిపించట్లేదు. సో అది ఫ్రెండ్స్, దయచేసి వీలైనంత మందికి ఎంత ఎక్కువగా షేర్ చేస్తే అంత మంచిది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.